హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. పిల్లల లంచ్ బాక్స్‌కైనా లేదా నాన్ వెజ్ తినని రోజుల్లో స్పెషల్‌గా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈజీగా ఇలా గోంగూర రైస్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ అండి. వితిన్ 5 మినిట్స్‌లో మనం ఈ గోంగూర రైస్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినని గెస్ట్‌లు ఎవరన్నా వచ్చినప్పుడు వెరైటీగా వారి కోసం ఏదన్నా చేయాలనుకుంటే ఇలా గోంగూర రైస్ అనేది చేయొచ్చనమాట. ఇది హెల్తీ అండ్ టేస్టీయే కాదు, వెరీ ఈజీ అనమాట. మనం చెప్పాను కదండీ 5 మినిట్స్‌లో ఈ రెసిపీ అనేది మనం చేసుకోవచ్చు. గోంగూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన హెల్త్‌కి చాలా మంచిదండి. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా. జనరల్‌గా మనం గోంగూర అనగానే గోంగూర పప్పు, గోంగూర పులుసు, గోంగూర పచ్చడి ఇలా చేస్తూ ఉంటాం కదా! అవేంటంటే పిల్లలకి పెట్టి అవే బోర్ కొడుతూ ఉంటాయన్నమాట. పిల్లలకి ఇలా గోంగూర అనేది తినిపించాలి, హెల్త్‌కి మంచిది కదా! ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. దీనికోసం అని చెప్పేసి ఇలా లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి వాళ్ళకి లంచ్‌కి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. దీనికోసం నేనిక్కడ గోంగూర కట్ట ఒకటి తీసుకున్నాను. చూసారు గదా! చాలా ఫ్రెష్‌గా ఉందండి. ఏవైనా ఆకుకూరలు మనం తీసుకున్నప్పుడు ఫ్రెష్‌గా ఉన్నవి తీసుకుంటే వాటిలో ఉన్న పోషకాలు పోకుండా ఉంటాయి. ఫ్రెష్‌గా ఉన్నప్పుడే వండాలనమాట. ఇదిగోండి ఈ గోంగూర అంతా గూడా శుభ్రంగా ఆకులన్నీ గూడా మనం ఒలుచుకోవాలి. ఇలా ఇది నేను పుల్ల గోంగూర అంటారు గదా! కొండ గోంగూర అంటారు గదా! అది తీసుకున్నాననమాట. అదైతేనే మనం చేసే ఈ రెసిపీ చాలా టేస్టీగా వస్తుందనమాట. ఇదిగో ఈ విధంగా ఆకులన్నీ కట్ చేసి గోంగూరలో ఇసుక ఎక్కువ ఉంటుందండి. అందుకని చెప్పేసి ఎక్కువ సార్లు కడగాలి. మీరు చూసుకోండి, చెక్ చేసుకుంటే మీరు వాష్ చేసేటప్పుడు మీకు అడుగున లేకుండా ఉండేంత వరకు కూడా శుభ్రంగా కడుక్కోవాలి. ఇసుక అనేది తగిలితే మళ్ళీ బావుండదనమాట. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా శుభ్రంగా వాష్ చేశాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక స్పూను ఆయిల్ వేశాను. ఆయిల్‌తో పాటు ఒక స్పూను నెయ్యి కూడా వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది మనకి చాలా బావుంటుందనమాట. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా ఈ నెయ్యి కొంచెం ఒక స్పూన్ ఏస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్‌కి చాలా తక్కువ ఇంగ్రీడియెంట్సే పడతాయండి. ఇప్పుడు మనం వేసుకున్న ఆయిలు, నెయ్యి 2 వేడైన తర్వాత మనం పోపు దినుసులు వేసుకుంటున్నాము. జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు, కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఇవి వేయించుకోవాలి మనము. ఇందులో పోపు వేసుకున్న తర్వాత ఇవి మాడకుండా వేయించుకోవాలి. ఇప్పుడే శనగిత్తలు గూడా వేసుకోండి. పల్లీలు వేసుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట. కొంచెం శనగిత్తలు ఇక్కడ నేను పొట్టు తీసిన శనగిత్తలు వేశాననమాట. వాటితో పాటు జీడిపప్పు కూడా వేశాను. ఈ జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ బావుంటుంది. పిల్లలకి గూడా ఇంట్రెస్ట్‌గా ఉంటుందనమాట. వాళ్ళు ఇష్టంగా తింటారు ఇలా జీడిపప్పు వేస్తే. ఇక్కడ నేను 2 పచ్చిమిర్చి తీసుకొని అవి సన్నగా కట్ చేసి ఇలా వేశాననమాట. ఇంక దీంట్లో మనం కారం అనేది యాడ్ చేయమనమాట. ఈ పచ్చిమిర్చి కారమే సరిపోతుంది ఈ రైస్‌కి. ఇదిగో ఈ జీడిపప్పు, పల్లీలు, ఈ పచ్చిమిర్చి కూడా బాగా వేయించుకోవాలి. మనం రైస్ ముందుగా ఉడికించి పెట్టుకుంటే తక్కువ టైంలో చేసుకోవచ్చనమాట. వితిన్ 5 మినిట్స్‌లో అయిపోతుంది. లేక మనకి రైస్ మిగిలిందైనా కూడా అలా కూడా చేసుకోవచ్చు. ఇది మీరు బాస్మతి రైస్‌తో అయినా చేసుకోవచ్చు. లేదా మామూలు నార్మల్‌గా మన రైస్‌తో అయినా చేసుకోవచ్చు. ఈ జీడిపప్పు, పల్లీలు పోపంతా వేగిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ గోంగూర సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పేస్ట్ అనేది వేయమనమాట. అది వేరే ఫ్లేవర్ వస్తుందనమాట. అందుకని చెప్పేసి ఈ గోంగూర చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా చూస్తున్నారు కదా! వెంటనే మగ్గిపోతుందనమాట. గోంగూర చూసారా వేడికి ఎక్కువ టైం గూడా పట్టదు. చూస్తున్నారు కదా! వెంటనే మగ్గిపోతుంది. ఇలా తక్కువగా ఇలా మగ్గించడం వల్ల ఏంటంటే మనకి పోషకాలనేది గూడా పోకుండా ఉంటాయన్నమాట. డీప్ ఫ్రై అనేది మనం చెయ్యం కదా! ఇలా చూసారా? ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటే మనకి రైస్ అనేది మంచి కలర్‌ఫుల్‌గా అనిపిస్తుందనమాట. ఇలా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మనము కొంచెం ఒక మూత పెట్టుకుంటే ఏంటంటే ఒక్క నిమిషం అలా వదిలేస్తే గోంగూర చక్కగా మగ్గిపోతుందన్నమాట. కొంచెం ఆకులనేది ఉండకుండా చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా! మనం ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు. ఒక స్పూను ఆయిలు, ఒక స్పూను నెయ్యే వేసాం కదా! అయినా గూడా ఎక్కువ ఆయిల్ లేకుండా కూడా ఇలా గోంగూర అంతా ఉడికిపోయింది కదా! ఇలా మగ్గిపోయింది. ఈ స్టేజ్‌లోనే మనకి రైస్‌కి కావాల్సినంత కూడా సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. ముందుగా సాల్ట్ వేసుకుంటే ఏంటంటే గోంగూర కొంచెం ఉడకటానికి అది టైం పడుతుందన్నమాట. ఇప్పుడు గోంగూర పూర్తిగా ఉడికిపోయింది కదా! ఇప్పుడు మనం సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఈ సాల్ట్ అంతా కూడా కొంచెం వాటన్నిటికి కూడా పట్టేలాగా మనం ఒక నిమిషం అలా వదిలేయాలన్నమాట. ఇప్పుడు వదిలేసిన తర్వాత ఇంక మనం ఇందులో ఇంక వేరే ఇంగ్రీడియెంట్స్ ఏమి యాడ్ చేయమండి.
మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్‌ని మీరు బాస్మతి రైస్‌తో కూడా చేసుకోవచ్చు. లేదా మామూలు నార్మల్‌గా చేసుకునే రైస్‌తోనైనా కూడా చేసుకోవచ్చనమాట. ఏది చేసుకున్నా కూడా బావుంటుంది. నేనిక్కడ బాస్మతి రైస్‌తో చేశాను. ఇంటికి గెస్ట్‌లొచ్చారని చెప్పేసి బాస్మతి రైస్‌తో చేశాననమాట. చాలా బావుంటుందనమాట. మనం జీడిపప్పు, పల్లీలు ఇవన్నీ వేశాం కదా! గోంగూర అనేది కొంచెం పుల్ల పుల్లగా తగులుతూ మనకేంటంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా! ఇంకా లెమన్ రైస్‌కి దీనికి తేడా ఏందన్నా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. పల్లీలు, జీడిపప్పు వేయడం వల్ల తినేటప్పుడు అవి మధ్య మధ్యలో తగులుతూ బాగా టేస్ట్‌గా ఉంటుందండి. పిల్లలకు కూడా నచ్చుతుంది. లంచ్‌కైతే ఇంకా బావుంటుందనమాట. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇవి కర్రీస్ ఇవి అప్పటికప్పుడు ఒక్కొక్కసారి లేట్ అవుతుంది కదా! అలాంటి టైంలో ఇలా చేస్తే ఏంటంటే ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థాంక్స్ ఫర్ వాచింగ్.